research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో ఇప్పుడు అదే జరగబోతుంది. దేవరా వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి షూటింగ్ లో గాయాలు అవ్వడం ఒకటైతే నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ దేవరాను వెనక్కి పెట్టేలా చేస్తున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ దేవరా రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ దేవరాను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ఏప్రిల్ 5వ తేదీన బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంది. ఇక ఈద్ కావడంతో అక్కడ థియేటర్లు దొరకడం కష్టమే. ఇలా పలు కారణాల వల్లే దేవరా వెనక్కి తగ్గే ఛాన్సెస్ ఉందంటున్నారు. ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే బయటికి రాలేదు, కానీ దాదాపుగా దేవరా వాయిదా పడినట్లేని అర్థమవుతుంది. మరి దేవరా కొత్త రిలీజ్ డేట్ ఏంటి అంటే దానిపై కూడా చర్చ జరుగుతోంది. సమ్మర్ ఎండింగ్ లేదా ఆగస్టు అప్పటికి కుదరకపోతే సెప్టెంబర్ దేవరా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆగస్టులో దేవరా వస్తానంటే ఇప్పటికే పుష్ప 2 రేస్లో ఉంది. ఒకవేళ దేవరా ఆగస్టు 15న వస్తే పుష్ప 2 కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి వార్తల్లో క్లారిటీ అయితే లేదు, కానీ దేవరా పార్ట్ 1 పుష్ప 2 రిలీజ్ డేట్ మాత్రం అభిమానులను కన్ఫ్యూజన్లో పడేశాయి. ప్రస్తుతానికి దేవరా టీం నుంచి వచ్చే ట్వీట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.